మేము నమోదు చేయించుకుంటాం అంటే గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టినాం. ఇంతకంటే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు? ఏంది కారణం? వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది, వాళ్ళ లెక్క తెలుస్తుంది. 50% పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది, 1% ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే రేపు పొద్దుగాల మీరు అడుగుతారు కదా. పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు? చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? మీరు అడుగుతారు కదా. 1% ఉంటే మీరు గన్య తీసుకుంటే మరి 50% పైన ఉన్న మరి మా సంగతి తెలుసారని మీరు లెక్కలు అడుగుతారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు, ఈ లెక్క అనేది జరగకూడదు. జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద బురద చల్లితే ఇక వీళ్ళు వెనక్కి పోతారు, భయపడతారు. మనోళ్ళు కూడా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంతుండే ఇప్పుడు ఇంత తగ్గిందని. అయ్యా నేను ఈరోజు చెప్తున్నా, మన మిత్రులు వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. వీలైతే గతంలో లెక్కలు ఏవైతున్నాయో అఫీషియల్గా మీరు ఒకసారి లిస్ట్ చేయాలి. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు, 21 మీరు నోట్ చేసుకోండి అందరు, 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు, 51, 21, 72, 18 ఎస్సీలు, 90, 10 ఎస్టీలు, 100%. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క. చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా, ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా ఎవరనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క 51%. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా. ఏది? 3,54,77,554 మందిలా ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే 46.25%, అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు 10.08%. ఈ రెండు కలిపితే మనకు 56.33%. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా, 51% ఎక్కువనా 56.33% ఎక్కువనా? మిత్రులని మీరు చెప్పండి. బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి 5-6% దాదాపుగా పెరిగితే ఈరోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించిండు రేవంత్ రెడ్డి, బీసీల లెక్కలు తగ్గించిండు అంటాడు. చంద్రశేఖరరావు 21% ఓసీలు ఇచ్చాడు. నేను ఇచ్చిన లెక్కల్లో 15.79 ఓసీల లెక్క. ఓసీలు చంద్రశేఖరరావు 21% ఇస్తే రేవంత్ రెడ్డి 15.79% ఇచ్చాడు. ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి ఓసీల లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది. ఇవాళ 5 కేటగిరీల కింద నేను ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ. కేసీఆర్ 4 కేటగిరీలు ఇచ్చి 4 కేటగిరీలలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ 51% బీసీలు ఇచ్చిండు, 21% ఓసీలు ఇచ్చిండు, 18% ఎస్సీలు ఇచ్చిండు, 10% ఎస్టీలు ఇచ్చిండు. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు లెక్కలు ఇచ్చిండు. ఇందులో మైనారిటీ కేటగిరీ ఎక్కడుందో మీరు చెప్పండి. ఇవాళ మనం ఇచ్చింది 5 కేటగిరీలు ఇచ్చినాం. 5 కేటగిరీలలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. మైనారిటీస్లలో ముస్లిం, హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో బీసీ ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తుర్క చాకలి అని ఉన్నారు, తుర్క మంగలి అని ఉన్నారు, దూదేకుల అని ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి? ముస్లింలలో కూడా కటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా బట్టలు ఉతికేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా దూదేకుల వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, ఇది ఒక్కసారి నరేంద్ర మోడీ గారు గతంలో ఆయన చెప్పింది చూపిస్తా. గుజరాత్ నే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70 ముస్లిం కులాలను నేను బీసీలలో చేర్చిన, బీసీలకు కూడా ఇచ్చిన, నేను ప్రచారం చేసుకోలేదని 2022లో నరేంద్ర మోడీ గారు 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा। మళ్ళొకసారి వినిపిస్తున్నాడు. बैकवर्ड नहीं, जैसे मेरे यहाँ गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूँ कि 70 जातियां ऐसी हैं
जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा। ఏమన్నాడు? మనందరికీ హిందీ వచ్చు. నేను నా గుజరాత్లో 70 జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు, నేను చేసిన వాళ్లకు. కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులోలు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఎస్సీలు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే బీసీసీ గ్రూప్లు ఉన్నారు. ఎస్సీలు కూడా మన వినయ్ గారికి తెలవాలి. ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీసీ గ్రూప్లు యాడ్ చేసిండ్రు, కన్వర్షన్ జరిగిన వాళ్ళను. సో ఇవాళ ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంటి చెప్పండి అని మీరు అడుగుతారు. మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలొద్దు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం ప్రాసెస్. నేను చంద్రశేఖరరావుని అడిగినా, కిషన్ రెడ్డిని అడిగినా, బండి సంజయ్ని అడిగినా, లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా, అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులగణన మేము చేపట్టినము. ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాము. తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పుర్రి. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చినా 100% పారదర్శకంగా పక్కా లెక్క చేసిన ఇవాళ. ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడబోతుంది. ఇవాళ ఇన్నేళ్ళైనా మండల్ కమిషన్ ని మండల్ ఆయన